మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా సినీ హీరోలు వస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కనీసం దూరం నుంచి అయినా తమ ఫేవరెట్ హీరోలను చూడాలని కోరుకునే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒకానొక సమయంలో కొంతమంది ఫ్యాన్స్ పద్మాలయ స్టూడియోలో షూటింగ్ చూడటానికి వచ్చారు. షూటింగ్ చూసి తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ టెలిఫోన్ సంభాషణ విన్నారు. ఆ సంభాషణలో "నువ్వు అక్కడే ఎయిర్పోర్ట్ లో ఉండు, టికెట్లు ఓకే అయ్యాయి కదా, శరత్ బాబు గారు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తారు, చిరంజీవి గారిని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే, జాగ్రత్త" అది సంభాషణం కాగా స్టూడియో నుంచి బయలుదేరుతున్న సందర్శకులు ఠక్కున ఆగిపోయారు. చిరంజీవి ఎయిర్పోర్ట్ అనే మాటలు విన్న వెంటనే చాలామంది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని అక్కడికి వెళ్లిపోయారు. అయితే విమానాశ్రయానికి శరత్ బాబు వచ్చినా చిరంజీవి ఎంతసేపటికి రాలేదు. కొంతమంది ఫ్యాన్స్ ఏం చేయాలో పాలుపోక శరత్ బాబును "సార్ మీ పేరు, చిరంజీవి పేరు ఫోన్ సంభాషణలో విన్నామని చిరంజీవి ఎక్కడ సార్ అని అడిగారు. ఆ మాటలకు శరత్ బాబు వెంటనే నవ్వి "సారీ బాబు, మీరు విన్నది కరెక్టే, చిరంజీవి గారంటే ఈయనే నా మేకప్ మేన్, ఈయన పేరు విని మీరు మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు పాపం" అని అన్నాడట. శరత్ బాబు మాటలు విని షాకవ్వడం చిరంజీవి ఫ్యాన్స్ వంతైంది. చిరంజీవి రెమ్యునరేషన్ ఒకంత భారీ రేంజ్ లో ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.